రేవంత్ ఇవాళ మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. అనంతరం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ ప్రసంగిస్తారు. హైదరాబాద్లో భూములను తాకట్టు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ పరిశ్రమకు కేటాయించిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి యత్నిస్తున్నదని ఆరోపించారు. భూములను తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం జరిగే గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించామని, నిమజ్జన సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరం కలిసి వీటిని ప్రశాంతంగా నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏ విధంగా సాయం చేశామో కళ్లు తెరిచి చూడాలని కూటమి నేతలకు ఆమె హితవు పలికారు. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్కు విమాన సర్వీసులు ఆరంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అమరావతికి దేశంలోని ఏ నగరం నుంచైనా తేలికగా వచ్చి వెళ్లేలా విమాన అనుసంధానం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారన్నారు. ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభిస్తున్నామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద నిన్న రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సీఎంతో చర్చల కోసం వచ్చిన జూనియర్ డాక్టర్లు దాదాపు 2 గంటల పాటు బయటే వేచి ఉన్నారు. సీఎంతో తమ చర్చలు లైవ్ స్ట్రీమింగ్ జరగాలని వారు పట్టుబట్టారు. దీనికి అధికార యంత్రాంగం ఒప్పుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మాట్లాడుతూ, తమిళనాడు యువతకు భారత సంస్కృతి తెలియకుండా చేశారని, నిజానికి రాముడు తమిళనాడులో తిరగని చోటు లేదని, కానీ ఇక్కడి వారికి రాముడంటే తెలియదని, రాముడు ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను ప్రజల మనసుల్లోకి జొప్పించారంటూ రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్ యాగి తుపానుతో భారీ వరదలు పోటెత్తాయి. దీంతో మృతుల సంఖ్య 74కు చేరింది. వరదలకు లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్లు స్టార్లైనర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకునిపోయిన విషయానికి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటామని విల్మోర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామని, బాధ్యతగల అమెరికా పౌరులుగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం తమ కర్తవ్యమని చెప్పారు. మీరట్ మావెరిక్స్ జట్టు కాన్పూర్ సూపర్ స్టార్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి యూపీ-T20 లీగ్ 2024 టైటిల్ను గెలుచుకుంది. మీరట్ జట్టు తొలిసారి ఈ లీగ్లో ఛాంపియన్గా నిలిచింది. దీనికి టీమిండియా బ్యాట్స్మెన్ రింకు సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్లో అతను జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ అతని జట్టు ఛాంపియన్గా ఘనత సాధించింది. బాబర్ ఆజం వర్సెస్ రోహిత్ శర్మ మధ్య ఎవరు మంచి కెప్టెన్ అనే ప్రశ్నపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పందించాడు. బాబర్, రోహిత్ ఇద్దరూ తమ జట్టుకు గొప్ప ఆటగాళ్లు. కానీ కెప్టెన్గా రోహిత్ బాబర్ను అధిగమించాడు. రోహిత్ కు బాబర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇది కాకుండా హిట్ మ్యాన్ స్వయంగా గొప్ప కెప్టెన్ కి శిక్షణ ఇచ్చాడు. కాబట్టి నేను బాబర్ కంటే రోహిత్ మెరుగైనవాడిగా భావిస్తున్నాను అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.